పరిశుద్ధాత్మ దేవుని నడిపిస్తే ఎక్కడికి నడిపిస్తాడు? దేవాలయంలో నడిపిస్తాడు. దేవాలయం అంటే ఏ దేవాలయం అని అడగండి. ఏ దేవాలయం అంటే దేవాలయం పేరు చెప్తే అది ఎక్కడ ఉంది, ఆ దేవాలయానికి వెళ్ళిపోదాం అనుకుంటారు మీరు. దేవాలయం అంటే సిమెంట్తో కట్టేది కాదు. దేవాలయం అంటే ప్రభు రక్తం చేత కట్టేది. ఏంటది? సంఘం. సంఘాన్ని దేవాలయంతో పోల్చాడు. కాబట్టి దేవుని చేత నడిపింపబడిన వాడు సంఘములోనికి వస్తాడు, సంఘములోకి వస్తాడు. దెయ్యం చేత నడిపింపబడేవాడు సంఘములోకి రాడు, సంఘం పైకి వస్తాడు. మీకు అర్థమైంది? అర్థం కాలేదు. సంఘములోనికి రావడానికి, సంఘం పైకి రావడానికి తేడా ఉందా లేదా? తేడా ఉంది. పైకి రావడం ఏంటి? పైకి రావడం అంటే సంఘములో నిలబడ్డానికి రావట్లా. మరి ఏం చేయడానికి వస్తున్నాడు? సంఘం మీద పెత్తనం చేయడానికి వస్తాడు. పెత్తనం చేయడానికి. అందుకేనండి ఇలా మారేదో లేదో వీళ్ళందరికీ ఏం కావాలో తెలుసా? అలా బాప్తిసం తీసుకుని ఏమడుగుతారు? ఇలా మైక్ అడుగుతారు.